జనరల్ పబ్లిక్ సంబంధించినంత పాటు పెట్రోల్ బంపు, బార్లు గురించి చెప్పారు. ఎక్కువగా ఇప్పుడు నెక్స్ట్ మహిళల గురించి తీసుకుందాం. బంగారం అంటే మహిళలకి ఒక ప్రేమ పిచ్చి. దానిని ఆసరాగా తీసుకుని కొంతమంది బంగారు షాపులు, కొంతమంది కార్పొరేట్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మోసాలు చేస్తుంటారు అనేది వార్త ఉంది. అది ఎంతవరకు వాస్తవం, ఏ విధంగా ఏ స్థాయిలో చేస్తుంటారు? ఇది నిజమండి. ఈ కంప్లైంట్ జనరల్గా మేము ఈ మధ్యకాలంలో కూడా చాలా రిసీవ్ చేసుకున్నాము. ప్రతి బంగారు షాపు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు. యాక్చువల్గా మేము వెయింగ్ స్కేల్ యాక్యురసీ తీసుకొచ్చాము 1 mg వరకు తీసుకొచ్చి, ఎక్కడ వాళ్ళకి ఈవెన్ 1 mg కూడా లాస్ రాకుండా వెయింగ్ స్కేల్లో జాగ్రత్త తీసుకోవడం అనేది జరిగింది. వాళ్ళు ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్ అన్నీ చెక్ చేసుకోవడం, ఇవన్నీ నార్మల్గా సీల్స్ ఉన్నాయని చెక్ చేసుకోవడం, తర్వాత టెస్ట్ వెయిట్స్ కూడా పెట్టి క్రాస్ చెక్ చేసి చేసుకోవచ్చు. తర్వాత గోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మా డిపార్ట్మెంట్ నిర్ణయం ప్రకారం ఏంటంటే, ఏదైతే వేస్టేజ్ అనేది ఉంటుంది, వేస్టేజ్ అనేది మా నామ్స్లో ఎక్కడా లేదు. మరి పేపర్లో ప్రకటనలు ఇస్తుంటారండి, ఆషాఢం సందర్భంగా తరుగు లేదు, తరుగుతో పాటు మేకింగ్ ఛార్జెస్ ఫ్రీ అంటుంటాడు. అంటే మోసాలు అంటారా, లేదంటే నిజంగా వాళ్ళు కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారు? తరుగు లేదంటారు, కొంతమంది 5% తరుగు అంటారు, 10% తరుగు అంటారు, ఫ్లాట్ తరుగు అంటారు. ఈ తరుగు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడము, ఈ కొంతమంది స్టార్ క్యాంపెయినర్స్ ఉంటారు, ముంబై యాక్టర్స్ కానీ తెలుగు యాక్టర్స్ కానీ, అది ఇవ్వడం కూడా తప్పండి. లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం తరుగు అనే మాట ఎక్కడా లేదు. ఎక్కడా పోదు బంగారం, కరిగించినట్టే ఉంటుంది. మేకింగ్ చేసేటప్పుడు కూడా దాని ఏదైతే సూట్ ఉంటుందో ఫైన్ పౌడర్, అది ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు చాలా ఈ కాలంలో అంతా ఏసీ చాంబర్లో చేస్తారు కాబట్టి ఎక్కడికి పోతుంది. ఇట్స్ ఓన్లీ మాయా, జనాల ఒక వ్యామోహానికి వీళ్ళు క్యాష్ చేసుకోవడం, అంతేగాని ఇది ఎక్కడికి పోదు. ఇంకోటి గోల్డ్ రేటే ఉండాలా. స్టోన్స్ వేస్తారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి, రూబీస్, మన పెర్ల్స్, అదర్ స్టోన్స్, కొన్ని అంకర్ డైమండ్స్ అవన్నీ వేస్తారు. దాని రేట్ సపరేట్ వేయాలి, గోల్డ్ రేట్ సపరేట్ వేయాలి. కొందరు ఏం చేస్తారంటే, గోల్డ్లో ఇవన్నీ స్టడ్ చేసినాక, జ్యువెలరీలో స్టడ్ చేశాక మళ్ళీ ఇవన్నీ టోటల్ వేసి ఒక వెయిట్ తీస్తారు, అది గ్రాస్ వెయిట్ వస్తుంది. సపోజ్ ఎంత 120 grams వస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ ఏదైతే స్టడ్ చేసి ఉంటారో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్, దానికి సపరేట్ రేట్ వేసి మళ్ళీ అవి కూడా వసూలు చేస్తారు. 120 grams ఒక ఆర్నమెంట్ ఉన్నది, దాన్ని 130 140 వేస్తారు. అది కస్టమర్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏదైతే స్టడ్ చేసినో అవన్నీ సపరేట్ రేస్ వేయాలా. నెట్ ఈ గ్రాస్లో నుంచి ఈ స్టోన్స్ తీసేసి నెట్ వెయిట్ వస్తుంది, అది గోల్డ్ రేట్ వేయాలి. అది కూడా అది 18 క్యారెటా 22 క్యారెటా అది కూడా వాళ్ళు దాంట్లో బిల్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వేస్టేజ్ అనేది కొత్త టర్మినాలజీ ఒకటి యూజ్ చేస్తున్నాం, వాల్యూ అడిషన్ అనేది ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై ఎనీ లా. వాల్యూ అడిషన్ ఓన్లీ జిఎస్టీ ఒకటి గవర్నమెంట్ అలో చేస్తుంది. ఏ టైపు అడిషన్స్ అనేది చేయకూడదు ఆర్నమెంట్లో. దే కెన్ డూ ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ అనేది వాళ్ళు చేయడంలో, వాళ్ళ డిజైనింగ్ కానీ, వాళ్ళ క్రాఫ్ట్మెన్షిప్ కానీ, లేకపోతే వాళ్ళ ప్రాఫిట్ అయినా కానీ అదొకటి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అదర్ దాన్ మేకింగ్ ఛార్జెస్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ అడిషనల్ కొటేషన్స్ లైక్ వాల్యూ అడిషన్ ఆర్ వేస్టేజ్. ఓకే, కానీ 22 క్యారెట్ 24 క్యారెట్ 19 క్యారెట్స్ ఇవన్నీ ఎలా ఐడెంటిఫై చేయాలంటే అది గోల్డ్ టెస్టింగ్ మిషన్ ఉంటుందండి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో ఉంటుంది. లేకపోతే మనం ఇన్సిస్ట్ చేసి గోల్డ్ షాపులు కూడా చెక్ చేయొచ్చు. వాళ్ళు ఎక్కడైనా కొన్ని కామన్ ఏరియాస్లో గోల్డ్ టెస్టింగ్ మిషన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. అవి కాక వాళ్ళ హాల్ మార్క్ అనేది కంపల్సరీగా ప్రతి ఆర్నమెంట్ మీద వేయాలి, వెదర్ ఇట్ ఈస్ 18 క్యారెటా ఆర్ 22 క్యారెటా అనేది. 91.6 ఉందా, 75% ఉందా అనేది. అంటే 91.6 అంటే కేడిఎం అని అంటుంటాడు. కేడిఎం అనేది నథింగ్ అండి. కేడిఎం అనేది ఇట్స్ ఓన్లీ ఇంగ్రీడియంట్ టు ఇంప్యూర్ ది గోల్డ్, టు మేక్ ఇట్ రాదర్ సాఫ్ట్ చేయడానికి అంతే. అది కేడిఎం అనేది వాల్యూ లెస్, అది ఇట్స్ కేడిఎం గోల్డ్ రేట్ ఎక్కువ అని చెప్తూ మోసం చేస్తాం, తప్పది, టోటల్ ఫాల్స్ అండి. గోల్డ్ కేడిఎం అనేది ఇట్స్ కెమికల్ ఇంగ్రీడియంట్. ఇంతకుముందు కాపర్ వాడేది గోల్డెన్ డేస్లో, దీని బదులు ఇప్పుడు కెమికల్ ఇంగ్రీడియంట్ దాన్ని 24 క్యారెట్ని ఇంప్యూర్ చేసి దాన్ని సాఫ్ట్ చేయడానికి అని చెప్పేసి వాడతారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.